తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సమానమైన అభివృద్ధి ఉంటుంది, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి అవుతాయని చెప్పి ఉద్యమ నాయకులుగా ఆనాడు కేసీఆర్ గారు కానీ, మెదక్ జిల్లాకు సంబంధించిన మంత్రి హరీష్ రావు గారు కానీ ప్రజలకు హామీ ఇచ్చిర్రు. ఉద్యమ స్లోగన్గా ఉంది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తాము మాట్లాడినటువంటి మాటలన్నీ మర్చిపోయి దానికి భిన్నమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నారు. దానికి తాజా ఉదాహరణ మెదక్ జిల్లాలో మల్లన్న సాగరు రిజర్వాయర్ పేరుతోని తోగుట, కొండపాక మండలాల పరిధిలో నిర్మిస్తున్నటువంటి ఈ రిజర్వాయర్ నిర్మాణ తీరు చూస్తే స్పష్టంగా అర్థమవుతున్నది. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పేరుతోని ఆనాడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము మెదక్ జిల్లాకు మంచి తాగునీరు తీసుకురావడం కోసం చిన్నకోడూరు మండలంలో 4 టీఎంసీల కెపాసిటీతో ఒక రిజర్వాయరు, సిద్దిపేట మండలంలో 1.5 టీఎంసీల కెపాసిటీతో ఒక రిజర్వాయరు, వర్గల్ మండలంలో పాములపర్తి అనే గ్రామ శివారులో 30 టీఎంసీల కెపాసిటీతోని ఒక రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పి ఆ రోజు ప్లాన్లో ఉంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజైన్ మార్చడంలో తన స్వార్థ బుద్ధి ఉంది, హరీష్ రావు గారి స్వార్థ బుద్ధి ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నది. కొండపోచమ్మ రిజర్వాయర్ పేరుతోని వర్గల్ మండలం పాములపర్తి దగ్గర నిర్మించాల్సినటువంటి 30 టీఎంసీల రిజర్వాయర్ కనుక నిర్మించినట్టయితే కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ నీరు చేరేటువంటి అవకాశం ఉంటుంది. తన భూమి ఎక్కడ పోతుంది అనేటువంటి భయంతో కొండపాక, తొగుట మండలాల పరిధిలో 50 టీఎంసీల కెపాసిటీ గల రిజర్వాయర్ నిర్మిస్తా అని చెప్పి చెప్తున్నారు. దానికి మల్లన్న సాగర్ అని పేరు పెట్టిర్రు. మరి మంత్రి హరీష్ రావు గారి నియోజకవర్గంలో వ్యతిరేకత రావద్దని చెప్పి తడకపల్లి దగ్గరున్న 1.5 టీఎంసీల రిజర్వాయర్ను పూర్తిగా ఎత్తేసిర్రు. చిన్నకోడూరు మండలంలో ఉన్న 4 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ను 3 టీఎంసీలకు తగ్గించిర్రు. దీన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది, వీళ్ళకి ప్రజలకు మేలు చేసేదానికంటే తన అనుయాయులను కాపాడుకోవాలి, తమ భూములను కాపాడుకోవాలని తప్ప మిగతా ప్రజలు ఎటు నిర్వాసితులైనా తమకేం పట్టనట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం చెప్తున్న దాంట్లో కూడా మరికొన్ని అబద్ధాలు ఉన్నాయని చెప్పి అర్థమవుతున్నది. దీన్ని ప్రభుత్వం మెదక్ జిల్లా ప్రజలకు నివృత్తి చేయాలి. ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి నీళ్లతోని మెదక్ జిల్లాలో 6 లక్షల ఎకరాల భూమికి నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. తొగుట మండలం అనేది ఇప్పుడున్న మెదక్ జిల్లాకు ఒక మూల ప్రాంతానికి ఉంది. ఈ రిజర్వాయరు ఒక మూల ప్రాంతం నుంచి నీళ్లను 150 కిలోమీటర్ల దూరం వరకు తీసుకుపోతామని చెప్తున్నారు. దీంట్లో ఏమైనా అర్థం ఉందా? మరి ఇక్కడ ప్రజలు గత నెల రోజులుగా తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. ఈ రిజర్వాయరు 50 టీఎంసీల కెపాసిటీతో నిర్మిస్తే తొగుట మండలంలో 14 గ్రామాలు, కొండపాక మండలంలో 3 గ్రామాలు, మొత్తం 21,441 ఎకరాల భూమి మునిగేటువంటి ప్రమాదం ఉంది. ఈ రిజర్వాయర్ కెపాసిటీ తగ్గించి నువ్వు మెదక్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటున్నావు. మిగతా ప్రాంతాల్లో గ్రామాలు మునగకుండా ఒక్కొక్క దగ్గర 3 టీఎంసీలు కానీ 4 టీఎంసీలు కానీ చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మించడం ద్వారా నువ్వు మొత్తం మెదక్ జిల్లాకు నీళ్ళు ఇస్తావంటే నమ్మేటువంటి అవకాశం ఉంది. అంటే నువ్వు చెప్తున్నటువంటి మాటల్లో ఏదో మోసం ఉంది, ప్రజలకు నివృత్తి చేయాలి. మరో మాట, మీరు సింగూరు డ్యాము నింపి సింగూరు డ్యామ్ నుంచి నీళ్ళు ఇస్తామంటున్నారు. ఇది ఆచరణలో సాధ్యమయ్యేది కాదు. సింగూరు డ్యాంలో ఇప్పుడున్నటువంటి నీళ్లు మెదక్ జిల్లాకు తాగడానికి ప్రజలకు సరిపోతాయి. హైదరాబాద్కు ఇప్పటికే నువ్వు కృష్ణా నీళ్లు తీసుకొచ్చినని చెప్తున్నావు. హైదరాబాద్కు కృష్ణా నీళ్లు పూర్తిగా వాడినట్టయితే సింగూరు డ్యాంలో ఉన్న 30 టీఎంసీలను మెదక్ జిల్లా ప్రజలకు పూర్తిగా తాగడానికి వాడచ్చు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నువ్వు తెస్తున్నటువంటి నీళ్లను మెదక్ జిల్లాలో అక్కడక్కడ ప్రతి నియోజకవర్గానికి ఒక రిజర్వాయర్ నిర్మించడం ద్వారా ఇటక గ్రామాలు కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం లేదు. ఇదొక భాగమైతే భూములు తీసుకుంటున్నటువంటి తీరులో కూడా ప్రభుత్వం యొక్క విధానం స్పష్టంగా లేదు. మరి ప్రభుత్వానికి రాజ్యాంగం మీద విశ్వాసం లేదా? 2013లో భూసేకరణ కోసము ఒక చట్టం ఏర్పడ్డది. ఆ చట్టం వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఆనాడు పార్లమెంట్లో ఎంపీగా ఉండి తను ఓటేసిండు. తను ఓటేసినటువంటి చట్టం మీదనే గౌరవం లేక రాజ్యాంగాన్ని విస్మరిస్తూ 123 జీవో ద్వారా పరిహారం చెల్లిస్తానని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది. ఇది పచ్చి మోసము. 123 జీవో ద్వారా పరిహారం చెల్లిస్తే భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండవు. కాబట్టి 2013 చట్టమే కావాలని ప్రజలు గత నెల రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే పోలీసులను పెట్టి, సిఆర్పిఎఫ్ జవాన్లను పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు. ప్రజాస్వామ్యంలో ఇది సరి అయింది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలియజేసుకునేటువంటి హక్కు ఉన్నది. 123 జీవో ప్రకారము తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టుకోవడం అనేటువంటిది మంచిది కాదని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికే సిపిఎం పార్టీ మెదక్ జిల్లాలో భూ నిర్వాసితులకు అండగా నిలబడుతున్నది. ఒక మల్లన్న సాగరే కాదు, వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమల పేరుతోని మొత్తం 60,000 ఎకరాల భూమిని సేకరిస్తున్నది. ఈ ప్రజల యొక్క ఆందోళనకు మేము మద్దతుగా ఉంటాము. 2013 చట్టం అమలయ్యే వరకు, ఆ రకంగా పరిహారం చెల్లించే వరకు రైతుల యొక్క పోరాటానికి, నిర్వాసితుల పోరాటానికి సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ పూర్తి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది.